అవును అది కూడా వీడియో చేస్తున్నాడు అబ్బాయి వీడియో కూడా అది జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి విజయవాడలో వెలసిన కనకదుర్గమ్మ భక్తుల్ని ఎలా కాపాడాలి, తన నేలను ఎలా కాపాడాలి, తన పాదాల కింద ఉన్న రాజధానిని ఎలా కాపాడాలన్న సంగతే పాలకుల కంటే దుర్గమ్మ తల్లికి తెలుసు. నేను అమరావతి మీద కాలు పెట్టిన పాలకులను ఒక్క మాట అడుగుతున్నా, మీకు చేతైతే దుర్గమ్మ కళ్ళల్లో సూటిగా చూడండి, దుర్గమ్మ కళ్ళల్లో సూటిగా చూడండి, త్రిశూలాలు కనిపిస్తాయి. నాడు అమరావతి నిలబడాలని ఇదే పాదయాత్ర చేసిన మహిళలు వాళ్ళు పూర్ణ కుంభాలతో కుండలతో వస్తుంటే రానివ్వలేదు. ఇదే అమరావతి రైతులు అమ్మవారి చెంతకి చేరి రాజధానిని కాపాడండి వేల సార్లు కోరుకున్నారు. బహుశా అమ్మ మా కోరికలు వినుంటుంది. మీరు భయపడమాకండే, రాజధానిని కాపాడి మిమ్మల్ని మా చెంతకు పిలిచి ఒక్కొక్క జేఏసీ నాయకుడు ఒక్కొక్క మహిళా నాయకులు నాకు చీరా సారా ఇచ్చే విధంగా చేస్తానని అభయం ఇచ్చుంటుంది. బహుశా నా జీవితంలో నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత అమ్మవారికి చీరా సారా ఇద్దాం అనుకున్నాం. కానీ అలా ఉట్టిగా వస్తే బాగోదు బాలకోటయ్య, రాజధాని గజెట్ నోటిఫికేషన్తోనే రా అని చెప్పేసి అంటే ఆ శుభ సందర్భంలో ఈ రోజున మేము వచ్చాం. తప్పనిసరిగా అమరావతి అందరిది. నేను అమరావతి గురించి నిందలేసే వాళ్ళ గురించి మాట్లాడిన కానీ ఒక పండుగ వాతావరణం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అమరావతి ఉద్యమం తరఫున, మహిళల తరఫున వేల వేల శతాది వందనాలు తెలియజేస్తున్నాం. అమరావతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళ, ప్రతి పౌరుడు వినాలి, ఇది అమ్మవారి ఆన. రాజధాని అమ్మవారి ఆన. రాజధాని అమ్మవారి దగ్గర పెట్టాలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారి తలంపుకు అమ్మవారే ఇచ్చుంటుంది. అలాంటి కృష్ణానది తీరాన అమ్మవారి చెంతనున్న ఈ అమరావతి శాశ్వతంగా వర్ధిల్లాలని మా మహిళల పడ్డ వేదనలో ఒక్కొక్కడే ఒక్కొక్క కథ. ఒక గద్య ప్రభావతి, ఒక మార్టిన్ లూథర్, ఎంతోమంది 274 మంది అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అశుభులు రాశారు, ప్రాణాలు ఇచ్చారు. కాబట్టి అమరావతి నిలుస్తుంది, అమరావతి గెలుస్తుంది. ఈరోజు గెజిట్ నోటిఫికేషన్తో అమరావతి భారతావనిలో ఈ దేశ మాత కంఠంలో ఒక రాజధానిగా శోభిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చిన సందర్భంగా చైర్మన్ రాధాకృష్ణ గారు, అలాగనే బోర్డు మెంబరు ధర్మారావు గారు 11 ఎకరాలు ఇచ్చారు. అమరావతికి ధర్మారావు గారు 11 ఎకరాలు ఇచ్చారు. ఆయన భూరి విలాసాలు చేశారు. ఎంతోమంది అంటే కొన్ని కోట్ల మంది గొంతుకు అమరావతి, కొన్ని కోట్ల మంది నిశ్వాసాలు అమరావతి. తప్పనిసరిగా అమరావతి నిలబడాలని మాకు ఇచ్చిన ఈ ఆతిథ్యాన్ని కూడా చైర్మన్ గారికి అమరావతి జేఏసీ నుంచి, బహురన్ జేఏసీ నుంచి, మహిళల నుంచి కూడా సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.